హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, ఐఎమ్ శ్రీ రమ్య ఈలి. స్టూడెంట్స్ కోసం ఫ్రీగా ఇంటర్న్షిప్, కోర్సెస్, సర్టిఫికేషన్స్ ఇలా టెక్ కంటెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. వీడియోస్ అన్నీ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో అండ్ వాళ్ళకైతే ఈరోజు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్తో అయితే వచ్చానమాట. యాక్సెంచర్లో మల్టిపుల్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి అండ్ శాలరీ ప్యాకేజ్ రోల్ బట్టి అప్రాక్సిమేట్లీ 3.8 ఎల్పిఏ నుంచి 11.2 ఎల్పిఏ వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ హైరింగ్లో డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ మల్టిపుల్ పాస్డ్ అవుట్ బ్యాచెస్ అయితే మెన్షన్ చేశారు. సో మీరు 2026, 2025, 2024, 2023, 2022, 2021 ఆర్ 2020 పాస్డ్ అవుట్ అయితే ఈ ఆపర్చునిటీని డెఫినెట్లీ చెక్ చేయండి. ఈ వీడియోలో మనం 3 యాక్సెంచర్ జాబ్ ఓపెనింగ్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం అండ్ అలాగే వాటి ఎలిజిబిలిటీ ఏంటి, శాలరీ ఎంత, రోల్స్ యొక్క డీటెయిల్స్ అండ్ ఎలా అప్లై చేయాలి, వీటన్నిటిని కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, బికాస్ అప్లికేషన్ ప్రాసెస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, బికాస్ ఇక్కడ రెగ్యులర్గా జాబ్స్, ఇంటర్న్షిప్స్, కోర్సెస్, ప్లేస్మెంట్స్ అండ్ కెరీర్ ఆపర్చునిటీ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ అయితే షేర్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆపర్చునిటీతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ ఇంజనీర్ అండ్ ఈ రోల్కి అండ్ ఈ పొజిషన్కి శాలరీ అప్రాక్సిమేట్లీ 6.5 ఎల్పిఏ టు 11.2 ఎల్పిఏ వరకు అయితే ఉంది. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్కి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. ఫుల్ స్టాక్ ఇంజనీర్ రోల్ అంటే జనరల్లీ అప్లికేషన్లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ సైడ్ వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్తో పాటు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ మీద నాలెడ్జ్ ఉంటే ఈ ఆపర్చునిటీని చెక్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఆల్రెడీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేసిన క్యాండిడేట్స్కి ఈ రోల్ అయితే రిలవెంట్గా ఉండొచ్చు. కానీ గైస్ శాలరీ ప్యాకేజ్ చూసి డైరెక్ట్గా అప్లై చేయకండి. ఫస్ట్ అయితే ఒఫిషియల్ జాబ్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి రిక్వైర్డ్ స్కిల్స్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ లొకేషన్ అన్ని కేర్ఫుల్గా చెక్ చేశాక అయితే అప్లై చేయండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అయితే మీకు అని చెప్తాను అనమాట. ఎందుకంటే దీని యొక్క శాలరీ ప్యాకేజ్ చూడండి, 6 ఎల్పిఏ టు 11.2 ఎల్పిఏ వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు కదా, సో మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ రోల్ వచ్చేసి అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్ అనమాట. అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్ అండ్ ఈ రోల్కి శాలరీ అప్రాక్సిమేట్లీ 3.8 ఎల్పిఏ టు 4.2 ఎల్పిఏ వరకు అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ మెయిన్లీ అప్లికేషన్స్ని సపోర్ట్ చేయడం, విచ్ మీన్స్ టెక్నికల్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడం, ట్రబుల్ షూటింగ్ చేయడం అండ్ అప్లికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని రిసాల్వ్ చేయడం లాంటి రెస్పాన్సిబిలిటీస్లో అయితే ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో ఐటీ ఫీల్డ్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్న క్యాండిడేట్స్కి అండ్ టెక్నికల్ సపోర్ట్ ఆర్ అప్లికేషన్ సపోర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ రోల్ యూస్ఫుల్గా ఉండొచ్చు. మీకు ట్రబుల్ షూటింగ్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటే కనుక డెఫినెట్లీ ఓపెనింగ్ అన్ని చెక్ చేయండి. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఆపర్చునిటీ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎస్పెషల్లీ పైథాన్ నేర్చుకునే క్యాండిడేట్స్ కోసం. థర్డ్ రోల్ అయితే కస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది కూడా ఏ స్కిల్ అవసరం లేదు, మీ దగ్గర ఒక్క పైథాన్ స్కిల్ ఉంటే ఈ రోల్కి మీరైతే ఎలిజిబుల్ అనమాట. ఈ రోల్కి శాలరీ అప్రాక్సిమేట్లీ 8 ఎల్పిఏ వరకు ఉంది. సో ఎందుకు మిస్ చేసుకోవడం, జస్ట్ పైథాన్ మీద గుడ్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీని డెఫినెట్లీ చెక్ చేయండి. మనకి ఆల్రెడీ తెలుసు పైథాన్ అనేది కరెంట్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆటోమేషన్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ లాంటి మల్టిపుల్ ఏరియాస్లో యూజ్ అవుతుంది. కానీ రెజ్యూమేలో జస్ట్ పైథాన్ అని మెన్షన్ చేయడం సరిపోదు. యాక్చువల్లీ ఏంటంటే మీకు పైథాన్ ఫండమెంటల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ రిలవెంట్ ప్రాజెక్ట్స్ మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. సో పైథాన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటే వాటిని రెజ్యూమ్లో క్లియర్గా హైలైట్ చేయండి. లైక్ ఇప్పుడు బీటెక్లో డేటా సైన్స్ కానీ ఏఐ ఇలా ఈ రిలేటెడ్ ఫీల్డ్స్లో మీరు కనుక చదివి ఉండుంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఎందుకంటే మీరు ఏఐ అండ్ డేటా సైన్స్ మీద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే చేసి ఉంటారు కాబట్టి మీరు ఇంకా ఈ ఆపర్చునిటీని ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద ఎలిజిబిలిటీ, యాక్సెంచర్ ఓపెనింగ్స్కి సర్క్యులేటెడ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ప్రకారం బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ, బీబీఏ, ఎంబీఏ, బీకామ్, ఎంకామ్, బీఏ, ఎంఏ, బీఎస్సీ అండ్ ఎంఎస్సీ లాంటి క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. అండ్ ఆల్ బ్రాంచెస్ అని కూడా మెన్షన్ చేశారు. లైక్ పాస్డ్ అవుట్ బ్యాచెస్ విషయానికి వస్తే 2020 నుంచి 2026 వరకు బ్యాచెస్ అన్ని మెన్షన్ చేశారు. సో మీరు ఈ బ్యాచెస్లో ఏదైనా ఒకటే అయితే ఆపర్చునిటీని చెక్ చేయొచ్చు. సో ఎవరికైతే కెరియర్ గ్యాప్ ఉందని
లైక్ మేమింకా ఐటీ ఫీల్డ్‌లోకి వెళ్ళలేము అనుకోని ఇంకా ఆపేసుంటారో వాళ్ళకి ఇదైతే మంచి ఆపర్చునిటీ అనమాట. సో, ఎప్పుడైనా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎవరైతే కెరియర్ గ్యాప్ తీసుకొని ఇంకా ఐటీ జాబ్ రావట్లేదు అని బాధపడే వాళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీ అయితే చెప్తాను. బట్ ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ క్వాలిఫికేషన్ అండ్ బ్యాచ్ ఇన్ఫర్మేషన్‌ని చూసి ఎవ్రీ క్యాండిడేట్ ఎవ్రీ రోల్‌కి ఎలిజిబుల్ అని అస్యూమ్ చేయకండి. ఎందుకంటే ఈచ్ జాబ్ పోస్టింగ్‌కి సెపరేట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. సో, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు పర్టిక్యులర్ జాబ్ డిస్క్రిప్షన్‌ని కంప్లీట్‌గా రీడ్ చేయండి. మీ క్వాలిఫికేషన్, పాస్డ్ ఔట్ ఇయర్, టెక్నికల్ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జాబ్ డిస్క్రిప్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్ అని ఉంటే ఫ్రెషర్స్ అయ్యి జస్ట్ సాలరీ చూసి అప్లై చేయకండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్రెషర్‌కి చెప్తున్నాను. మీరు జాబ్ అప్లై చేస్తున్నప్పుడు సేమ్ రెజ్యూమేని ఎవ్రీ జాబ్‌కి యూజ్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ ఇంజినీర్ రోల్‌కి అప్లై చేస్తుంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ రిలవెంట్‌గా హైలైట్ చేయండి. పైథాన్ రోల్‌కి అప్లై చేస్తుంటే పైథాన్ స్కిల్స్ అండ్ పైథాన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ హైలైట్ చేయండి. అప్లికేషన్ సపోర్ట్ రోల్‌కి అప్లై చేస్తుంటే ఎస్‌క్యూఎల్ ఆర్ రిలవెంట్ టెక్నికల్ స్కిల్స్ ఉంటే హైలైట్ చేయండి. అంటే జాబ్ డిస్క్రిప్షన్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని రెజ్యూమ్‌ని రిలవెంట్‌గా ప్రిపేర్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయానికొస్తే ఈ జాబ్స్‌కి అప్లికేషన్ లింక్స్‌ని నేను వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి రెస్పెక్ట్ టు ఆఫీషియల్ యాక్సెంచర్ కెరియర్ లింక్ మీద క్లిక్ చేయండి. జాబ్ పేజ్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ రీడ్ చేయండి. ఎలిజిబిలిటీ మ్యాచ్ అయితే అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేసి రిక్వైర్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్డేటెడ్ రెజ్యూమే అప్లోడ్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయడానికి ముందు వన్స్ ఆల్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోండి. అండ్ జాబ్ కోసం ఎవరికైనా మనీ పే చేయకండి. లైక్ ఇంకా అంటే చాలా డిఫరెంట్ వెబ్‌సైట్స్ ఏంటంటే మనీ పే చేస్తే అప్పుడు మీకు లింక్ ఇస్తారనమాట. అట్లా కాకుండా జాబ్ కోసం ఎవరైనా మనీ అడిగితే అదైతే ఫేక్ అనమాట. సో, రిజిస్ట్రేషన్ ఫీ గానీ, ఇంటర్వ్యూ ఫీ, ప్రాసెసింగ్ ఫీ ఆర్ జాబ్ ఆఫర్ కోసం మనీ అడిగితే కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. జెన్యూన్ ఆపర్చునిటీస్ కోసం ఆల్వేస్ ఆఫీషియల్ కంపెనీ కెరియర్స్ వెబ్‌సైట్స్‌ని మాత్రమే ప్రిఫర్ చేయండి. యాక్సెంచర్ నేమ్ యూజ్ చేసి ఫేక్ జాబ్ ఆఫర్స్ కూడా రావచ్చు. సో, ఆఫీషియల్ సోర్స్‌ని వెరిఫై చేయడం వెరీ ఇంపార్టెంట్. సో, మీరు చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. సో, వన్స్ అగైన్ క్విక్‌గా రీక్యాప్ చేస్తాను. మళ్ళీ ఏదైతే చెప్పానో ఫస్ట్ ఆపర్చునిటీ అయితే ఫుల్ స్టాక్ ఇంజినీర్ సాలరీ అప్రాక్సిమేట్‌లీ 6.2 11 ఎల్‌పీ అయితే ఉంది. సెకండ్ ఆపర్చునిటీ అప్లికేషన్ సపోర్ట్ ఇంజినీర్ సాలరీ 3-4.5 ఎల్‌పీఏ వరకు ఉంది. అండ్ థర్డ్ ఆపర్చునిటీ కస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆహ్, అండ్ సాలరీ అప్రాక్సిమేట్‌లీ 8 ఎల్‌పీఏ వరకు అయితే ఉంది. క్వాలిఫికేషన్‌లో మల్టిపుల్ డిగ్రీస్ మెన్షన్ చేశారు. అండ్ పాస్డ్ ఔట్ బ్యాచెస్ వచ్చేసి 2020-2026 అంటే 2026 వరకు అయితే మెన్షన్ చేశారు. బట్ ఫైనల్ ఎలిజిబిలిటీ అనేది రెస్పెక్ట్ టు ఆఫీషియల్ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో గైస్ మీరు ఎలిజిబుల్ అయితే ఈ ఆపర్చునిటీని జస్ట్ వీడియో వరకు లిమిట్ చేయకుండా ఆఫీషియల్ జాబ్ లింక్ ఓపెన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేసి అప్లై చేయండి. అండ్ మీరు ఎలిజిబుల్ కాకపోయినా డోంట్ ఫీల్ డిసప్పాయింటెడ్. జాబ్ సెర్చ్‌లో వన్ ఆపర్చునిటీ మిస్ అయింది అంటే కెరీర్ స్టాప్ అయిపోద్ది కదా! రెగ్యులర్‌గా ఆపర్చునిటీ వస్తూనే ఉంటాయి. సో, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ రెజ్యూమ్ అప్డేట్ చేసుకుంటూ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేస్తూ కంటిన్యూస్‌లీ అప్లై చేస్తూ ఉండండి. అండ్ వీడియో యూస్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఎస్పెషల్లీ జాబ్ సెర్చ్ చేస్తున్న ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీ, కోర్సెస్, డేటా అనలిటిక్స్ అండ్ ఐటీ కెరీర్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో, నేను పెట్టిన వీడియో అన్ని ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఒక స్మాల్ జాబ్ అప్డేట్ కూడా సమ్‌వన్ కెరియర్స్‌ని చేంజ్ చేయగలదు కదా! సో, ఈ వీడియోని ఒక జాబ్ సీకర్‌కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయొచ్చు కదా! సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. కీప్ లెర్నింగ్, కీప్ అప్లయింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అండ్ ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. Until then, take care. Bye.